గోవిందా గైస్ చూస్తారు కదా 1500 ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేసాం. నాన్ స్టాప్ వచ్చేసినాం. పైన కనిపిస్తుంది కదా అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. గైస్ మేమైతే ఫ్రీ దర్శనానికి అయితే వెళ్తున్నాం క్యూలో. మేమైతే మా ఫ్రెండ్స్ తోటి అరుణాచలం గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసాం. జై బోలో కట్ట మైసమ్మకి. హలో గైస్, నేను మిస్ సిజ్జుమరా 67 ఇవాళ అయితే ఒక క్రేజీ లాగ్తో మేము ముందరికి వచ్చిన. మేమైతే ఒక క్రేజీ ట్రిప్ వెళ్తున్నాం అందరం మా ఫ్రెండ్స్ తోటి కలిసి. ఎక్కడెక్కడ వెళ్తున్నాం, తిరుపతి, అరుణాచలం అన్నీ చూపిస్తాం. వ్యూ మొత్తం ఫుల్ వీడియో కూడా వస్తుంది. మనం ఎక్కడెక్కడ వెళ్తున్నాం. ఇప్పుడు గుడికాడ కొబ్బరికాయ కట్టుకొని అయితే స్టార్ట్ అవుతున్నాం. బస్సు వేరే తనుంది, అక్కడికి చూపిస్తా బస్సు ఎలా ఉంది, బస్సులో ఎంతమంది ఉన్నారు, మన వాళ్ళంతా ఎవరెవరు వస్తారో. సరేనా, వెళ్దాం మరి. కట్టమేసమ్మ కాడికి అయితే వచ్చినాం. గుడికాడికి ఈడ దానికి ముందు మొక్కుని వెళ్ళిపోతాం దేవుని దగ్గరికి అయితే. ఇక్కడికి స్టార్ట్ అవుతాం. కట్టమేసమ్మ కాడికి అయితే వచ్చినాం. మా దయతో మంచిగా పోయి మంచిగా రావాలని కోరుకుంటున్నాం. ఇంకో మా వాళ్ళంతా మొక్కుతురు మంచిగా. అందరు వచ్చారు, కాలు కడుకుంటారు అందరు. మనీ మంచిగా మొక్కు, మంచిగా పోయి రావాలి. చెప్పు ఎవరికాయ మైసమ్మ తల్లికి జై. చూడండి తల్లికి దండాలు, తల్లికి దండాలు, మైసమ్మ తల్లికి దండాలు. చూడండి కట్ట మైసమ్మ దగ్గర అవుతున్నాం. కట్ట మైసమ్మ తల్లికి జై. బొట్లు పెడుతున్నా చరణ్ అయితే. చరణ్ 10 రూపాయలు కట్నం వేసాం. 10 రూపాయలు కట్నం వేయాలి, అందరు పక్క వేయాలి. ఈరే అని కట్నం ఫోటో అమ్మ. చరణ్ ఇంకో పైసలు వేస్తుంది చూడు. 8 రూపాయలు కట్నం వచ్చిందా? అమ్మాడి దగ్గర పెట్టాలి. అమ్మాడి దగ్గర పెట్టాలి పైసలు అని. అట్లా తీసుకోవద్దు, మంచిది కాదు. ఇంకో అమ్మాడి దగ్గర పెడుతుంది చూడు చరణ్ అయితే. వినయ్ కూడా మంచి లోడ్లో తీస్తుండు. అరే ఒక ఫోటో ఏం కాదు, ఉంటాయిలే. కట్ట మైసమ్మకి జై బోలో కట్ట మైసమ్మకి. తల్లేవమ్మ బంగారు మైసమ్మ ఆషాఢ మాసమందు కోనాల జాతరంట. గైస్ పెట్రోల్ కూడా కొట్టిస్తారు చూడండి. పెట్రోల్ కూడా రన్ అవుతుంది. 1500 ఫుల్ ట్యాంక్ చేపిస్తారు. పెట్రోల్ ట్యాంక్ బట్ ఇక్కడ అయినాం. ఇంకో కార్తీక్ గైస్ మేము జోగులామ టెంపుల్కి వచ్చేసినాం. నైట్ 2 o'clock అయింది కానీ నైట్ వీడియో తీయలేదు. ఇప్పుడైతే స్నానం చేసుకొని గుడిలోకి అయితే వెళ్తున్నాం. టెంపుల్లో చూపిస్తా ఎట్లుంటుందో. గుడిలోకి అయితే పోతున్నారు. ఇంకా మా వాళ్ళు కూడా పోతున్నారు బ్యాక్ సైడ్ అందరూ. గుడిలోకి అయినాక గుడిలో ఎట్లుంటుందో అన్నీ చూపిస్తాం మంచిగా. అలంపూర్ జోగులాంబ టెంపుల్ 5వ శక్తిపీఠం. ఈ టెంపుల్ అయితే మనకు 18 శక్తిపీఠాల టెంపుల్ ఉంటాయి కదా, అలా ఒక 5వ శక్తిపీఠం టెంపుల్ ఇది. దర్శనానికి అయితే పోతున్నాం, ఉచిత దర్శనానికి అయితే. ఓ మై గజస్వామి దగ్గర మంచిగా మొక్కాలి అందరూ. మంచిగా మొక్కరు. సిద్ధ అయితే మంచిగా మొక్కేస్తున్నాడు. అందరూ మంచిగా మొక్కండి దేవుణ్ణి. ఇప్పుడే ఫ్రెష్గా మనమే ఫస్ట్ పోతున్నాం అందరికన్నా ముందు. మాకు స్పెషల్ దర్శనం ఇవన్నీ. దేవుని దగ్గరికి వెళ్ళడం, మనకి ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి. తులసి కోట, తులసి చెట్టు మీద ఉంది మంచిగా. ఇక్కడ విగ్రహం ఒక సమం వేరే. ఇక్కడ లోపడంగా బ్యాక్ సైడ్ అది శివుని గుడి మొత్తం బ్యాక్ సైడ్. శివుని గుడిలోకి అయితే పోతున్నాం. ఇక్కడ కూడా శివుడు ఉండు. ఇక్కడ ఎన్నో లింగాలు అయితే ఉంటాయి. వ్యతిరేకం ఈ గుడి చూడండి, పురాతనమైన గుడి. మంచి ఎట్లా హైలైట్ ఉంది గుడి అయితే. చుట్టుముట్టు గుండం లేకనే ఉంది. ఇక్కడ వాటర్ కూడా ఉంటే హైలైట్ ఉంటుంది గుడి అయితే. చూడండి మీరే. అక్కడ నంది కూడా ఉంది. హైలైట్ ఉంది గుడి అయితే. చూస్తే అర్థమవుతుంది. లోపలికి వెళ్తున్నాను, చూద్దాం ఒకసారి.
ఒక ఎన్నో ప్రత్యేకమైన లింగాలు అవుతున్నాయి ఈ గుడిలో. చాలా అంటే చాలా లింగాలు ఉన్నాయి. ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. మేమైతే మా ఫ్రెండ్స్ తోటి అరుణాచలం గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసినాం. అరుణాచలంలోకి వెళ్ళాడు అంటే వాడికి ఏదో అధికారం ఉంది. మంచిగా స్నానం చేసుకొని గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసినాం. ఒక 1 కిలోమీటర్ కూడా చేసినాం. ఇప్పటికైతే వెళ్ళిపోతున్నాం. మీకు మొత్తం డీటెయిల్స్ ఫుల్ వీడియో చూపిస్తా. గిరి ప్రదక్షిణ ఎట్లా చేస్తారు, అరుణాచలంలో ఎలా ఉంటుంది అంతా చూడండి. గిరి ప్రదక్షిణకి ఎంతోమంది వెళ్తూనే ఉన్నారు. టైం వచ్చేసి 4:30 అవుతుంది మ్యాక్సిమం. అయితే 4:30కి చాలా మంది అయితే వెళ్తూనే ఉన్నారు. ఇప్పటికే లేట్ అయిపోయింది మనకైతే. చూడండి మా వాళ్ళు అయితే ముందరికి వెళ్ళినారు. నేను గొత్తన్ ఇంకా ఉన్నాము. ఓం నమ శివాయ. అరుణాచలంలో 12 జ్యోతిర్లింగాలను దర్శించుకోవాలంటే ఎంత టైం పడుతుంది, ఏంది వెళ్ళానో, ఒక్కొక్కరికి నడవలేకపోతారా, నడుస్తారా, ఎవరిదేంది రియాక్షన్, ఆ ఫీల్ ఎలా ఉంటుందో అందరినీ కూడా తెలుసుకుందాము. ఇప్పుడే స్టార్ట్ అయినాం కాబట్టి మా వాళ్ళు అయితే ముందలూరు కాబట్టి నేనైతే ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్తాను. వెళ్ళి అక్కడికి వెళ్ళి తీసుకుంటాను ఫుల్ లాగ్ అయితే. గైస్ మేమైతే ఇప్పుడైతే అగ్నిలింగం కాడికి వచ్చేసినాం. లోపలికి దర్శనానికి అయితే వెళ్ళాలి. అగ్నిలింగం ఇది ఒక సెకండ్ లింగం అన్నట్టు. ఇక్కడ 12 జ్యోతిర్లింగాలలో చూడండి మీరే. పబ్లిక్ కూడా లోపలికి వెళ్తున్నారు. మొత్తం దర్శనం చేసుకొని బయటికి వెళ్ళాలి. ఫోన్స్ అలవ్ లేవు కాబట్టి మేము దర్శనం చేసుకొని బయటికి వెళ్ళేసి రివ్యూ ఇప్పిస్తాం. ఇప్పుడే అగ్నిలింగం దర్శనం చేసుకొని బయటికి అయితే వెళ్ళాము. సెకండ్ థర్డ్ లింగం దగ్గరికి పోతున్నాము. అగ్నిలింగం దర్శనం అయితే అయిపోయింది. మంచిగా పీస్ఫుల్గా ఉంది. అరుణాచలం ఎప్పుడైనా విడితే అక్కడ అరుణాచలం పట్టణంలోకి ప్రవేశిస్తే చాలు, వెంటనే అతని జీవయాత్రకి వేరే గీత గీస్తారు. అరుణాచలము వెళ్ళక ముందు, అరుణాచలము వెళ్ళిన తరువాత. ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మంచిగా ఉండే. చూసుకోండి మీరు కూడా. పబ్లిక్ కూడా ఎక్కువ అయిపోతున్నారు. శ్వాస పోవాలని అనుకుంటున్నాము. గాయస్ చూడండి, ఇక్కడ అరుణాచలంలో భజన చేసుకుంటూ వస్తున్నారు చాలామంది. మంచి సేమ్ డ్రెస్సులు అందరూ అయితే. ఒకసారి చూసుకొని మీరే. చూసినారు కదా, ఒక 20 to 30 మెంబర్స్ అయితే మంచిగా భజన చేసుకుంటూ వస్తున్నారు. ఇలాంటి ఫీల్ ఎక్కడ దొరకదు. భజన చేసుకుంటూ వచ్చే ఫీల్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది. మంచిగా భజన చేసుకుంటే చాలా ఆనందంగా ఉంది. మంచిగా గుడి దగ్గర అన్ని గిరి ప్రదక్షిణలో అలాంటిది ఎక్కడ జరగదు కాబట్టి వీళ్ళైతే మంచి నీట్గా అదే విధానంలో పూలలు వేసుకుంటూ పాట పాడుకుంటూ అయితే వస్తున్నారు వాళ్ళైతే. ఇంకా చాలా ఉందలుకున్నాయి. ఇంకేమేమి జరుగుతున్నాయో చూద్దాం. చూసి ప్రతి ఒక్కటి కవర్ చేసుకునేలా చూసుకుందాం మనమైతే. చూడండి మా బాగా అయితే చిల్లర తీసుకుంటున్నాడు అందరికి ఇవ్వడానికి. చూద్దాం ఎంతమందికి. ఎంత తీసుకున్నావు బాగా? 100 రూపీస్ తీసుకున్నాడంట. చూద్దాం. పబ్లిక్ అయితే వెళ్తూనే ఉన్నారు. టైం అవుతుంది కాబట్టి పబ్లిక్ పెరుగుకుంటూ వెళ్తున్నారు. చూడండి మీరే, మీకే అర్థమవుతుంటుంది. మా బాగా అయితే చేంజ్ తీసుకుంది కదా, అందరికి వేసుకుంటూ వస్తుండ్రు. చూడండి అందరికి వేసుకుంటూ వెళ్తుండ్రు. కాయిన్స్ అయితే 2 రూపీస్ కాయిన్స్ ఇచ్చారు వాళ్ళు చేంజ్లో. ఓం నమ శివాయ.
గైస్ ఇప్పుడైతే మేము యమలింగం దగ్గరికి అయితే వచ్చేసినాం. లోపలికి వెళ్తున్నాం యమలింగం దగ్గరికి కూడా. చూడండి యమలింగం దర్శనం చేసుకుంటానికి బయటికి కూడా లోపలికి వెళ్తున్నాం. యమలింగం దగ్గరికి అయితే వచ్చేసినాం. యమలింగం చూడండి, పబ్లిక్ లైన్ కట్టేసినారు. యమలింగం దగ్గర కూడా ఫుల్ రష్ అవుతున్నారు. లైన్లో నిలబడాల్సి వచ్చింది యమలింగం దగ్గర కూడా. చూస్తున్నారు ఎంత మంచిగా డాన్స్ చేస్తున్నారు గుళ్ళ కాడ. ఇలాంటి వైబ్ ఎక్కడ దొరకదు. ఏ గుళ్ళ కాడ ఇలా చెయ్యరు మ్యాక్సిమం అయితే. ఇప్పుడైతే మేమైతే నైరుతి లింగం దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇక్కడ నైరుతి లింగం దగ్గర కర్పూరం వేసుకొని నైరుతి లింగాన్ని అయితే దర్శించుకొని వస్తారు. మేమైతే లోపలికి వెళ్తున్నాము నైరుతి లింగం దగ్గరికి. దర్శనం చేసుకొని వద్దాం. కెమెరా ఆన్ ఉంటుంది ఆఫ్ ఉంటుందో తెలియదు. అక్కడ నైరుతి లింగాన్ని నైరుతి లింగం కనిపిస్తుంది కదా చూడండి. పబ్లిక్ కూడా దర్శనం చేసుకుంటున్నారు. నైరుతి లింగం దర్శనం అయితే అయిపోయింది. ఇక్కడ వెళ్తున్నాం. ఇక్కడ మా వాళ్ళు చాయ్ తాగడానికి అయితే ఆగారు. చాయ్ తాగుతారంట. అందరు కాల్చిపోయారు. వాళ్ళు చాయ్ తాగుతారంట. చూద్దాం ఎక్కడెక్కడ చూపిస్తా. మా వాళ్ళు అయితే చాయ్ తాగారు. చాయ్ తాగుతారు. ఇక చాయ్ తాగి వెళ్తారు. ఇప్పుడైతే తిరు అన్నమల్లై లింగం కాడికి అయితే వచ్చినాం. చూడండి ఇక్కడ పూజలు కూడా స్టార్ట్ అయినాయి. తిరు అన్నమల్లై గైస్ టైం అయితే 6:30 అవుతుంది. వ్యూ కూడా చాలా మంచిగా వచ్చింది ఇప్పుడే. చూడండి మీరు కూడా చూపిస్తాను. ఇక్కడ అరుణాచలం మొత్తం మౌంటైన్స్ మీద వ్యూ కూడా ఉంటుంది. వ్యూ కూడా చూపిస్తాను చూడండి ఒకసారి. నెక్స్ట్ వచ్చేసి అయితే సూర్యలింగం దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఎంట్రీ దగ్గర అవుతున్నాం. సూర్యలింగం బాగా ఎడుకుతున్నాం. సూర్యలింగం దగ్గరికి అయితే వెళ్తున్నాం. చూద్దాం లోపల కెమెరా అలా ఉందో లేదో. చూస్తున్నారు కదా సూర్యలింగం దర్శనం కూడా అయిపోయింది. ఇప్పుడే బయటికి వెళ్ళినాం. మంచిగా క్షేమంగా మంచిగా ఉంది. లోపల కూడా చాలా హ్యాపీగా ఉంది. గుడి కూడా మంచిగా సూర్యలింగం కూడా చాలా అద్భుతంగా అలంకారం చేశారు. మంచిగా దీపాలు పెట్టారు. ఇక్కడ చూడండి పబ్లిక్ కూడా ఫోటో తీస్తున్నారు చాలా మంది సూర్యలింగం ముందట్లో. ఇక్కడ చాలా మంది కళాకారులు కూడా ఉన్నారు. మంచిగా పాటలు పాడుకుంటూ వీళ్ళు వచ్చేస్తున్నారు. వీళ్ళైతే మొత్తం హ్యాపీగా చూడండి మొత్తం కూరలు వేసుకుంటూ వస్తున్నారు. వీళ్ళైతే మొత్తం వీళ్ళు ఫస్ట్ నుంచి మాయమడే మేము వాళ్ళకి ఇంకన్నా ముందరన్నా కలుసుకుంటున్నాం. ఏ టెంపుల్ కాడ వెళ్ళినా కానీ ఇద్దరం అందరం కలిసి చూడండి. నెక్స్ట్ మెల్లమెల్ల వెళ్తుంటాం. ఇప్పుడైతే వెళ్తున్నాం. నెక్స్ట్ వరుణలింగం దగ్గరికి వెళ్తున్నాం. ఒక 500 మీటర్స్లో ఉంది. ఇక్కడ చూడండి ఫ్రూట్స్ అన్నీ అమ్ముతున్నారు. గిరి ప్రదర్శన చేసే వాళ్ళకి ప్రతి ఒక్కటి ఆకలి కాకుండా ఇట్లా ప్రతి ఒక్కటి తినేలా అన్నీ అమ్ముతున్నారు. ఇక్కడ చూసుకున్నట్టయితే విగ్రహాలు కూడా మనకి కనిపిస్తున్నాయి. మా ఊర్లో కూడా ఆంజనేయ స్వామిని ఇక్కడి నుంచే తెచ్చిపెట్టారని గణేశన్ స్వామిని తెచ్చి ఇక్కడి నుంచే విగ్రహం అక్కడ తీసుకొచ్చారని చెప్తున్నారు మా ఊరు వాళ్ళైతే.
కొబ్బరి బొండలు ఆకలైన వాళ్ళకి ఇట్లా అన్ని ప్రతి ఒక్కటి దొరుకుతాయి. ఎనర్జీకి ఎలాంటి ఏం లేకుండా అన్ని ప్రతి ఒక్కటి దొరుకుతాయి. పబ్లిక్ కూడా చూడండి ఇప్పుడే సన్సెట్ అయితే మ్యాక్సిమం మాకైతే 9 గంటలు 9 అవుతుంది దర్శనం అయిపోయింది. ఏ టైం అవుతుందో ఇలా అవుతుందో గైస్. ఇప్పుడైతే మేము మోక్ష మార్గం టెంపుల్కి అయితే వచ్చినాం. ఇదే అరుణాచలంలో ఫస్ట్ టెంపుల్ అంటే ఇదే అని అంట. అసలు అరుణాచలంలో రియల్గా ఇప్పుడు వీడికి వెళ్ళి అక్కడ వేరే టెంపుల్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇదే టెంపుల్ అంట. చూసారు కదా గ్రీన్ మ్యాట్ తోటి చెప్పేసారి ఏమైందో కానీ మనకు తెలియదు. చూసుకోండి మీరు. పబ్లిక్ కూడా ఎక్కువ ఏం లేరు ఇక్కడ. ఎందుకో పబ్లిక్ తెలియదు అని చెప్తున్నారు చాలా మంది. ఈ ప్లేస్ మాత్రం చూడండి మీరే. మేము చూసినాం కదా ఆది అన్నమలై టెంపుల్ లోపలికి కూడా వచ్చేసినాం. ఇక్కడ ఎవ్వరు లేరు కాబట్టి వీడియో తీసుకుంటున్నాను. ఆది అన్నమలై చూడండి. శివుని కూడా చూడండి, జూమ్ చేసి చూపిస్తున్నాను. ఆది అన్నమలై టెంపుల్ ఇది చూస్తున్నారు కదా. ఇక్కడ కూడా చూస్తున్నారు కదా పబ్లిక్ ఇంతగానో ఏందని అనుకుంటున్నారు. ఆ లైన్లో మోక్ష మార్గం గురించి అందరు ప్రతి ఒక్కరు లైన్ కట్టినారు. మేము కూడా లైన్లో ఉన్నాం. మోక్ష మార్గం చూద్దాం. వీళ్ళు ఏం తప్పులు చేసినా పాపం చేసినా పోతే అంటారు. చాలా మంది వెళ్తారు కావున అందరికీ నమ్ముతారు. మోక్ష మార్గం చూద్దాం ఎలా ఉంటుందో చూపిస్తా చూడండి. అరుణాచలం అనేటటువంటి క్షేత్రం ఒకటి ఉంది. పరమశివుని యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం ఉన్నది. అక్కడికి వెళ్ళాలనేటటువంటి కోరిక పుట్టడం జరగదు. ఎందుకని? అసలు కొన్ని కోట్ల జన్మలెత్తితే తప్ప అరుణాచల పర్వతం గురించి తెలుసుకోడు. అరుణాచల ప్రవేశమునకు ముందు అరుణాచల గైస్ ఇప్పుడే మోక్ష మార్గం దర్శనం అయితే అయింది. మోక్ష మార్గంలో నుంచి బయటికి అయితే వెళ్ళినాం. ఈడికెళ్ళి ఇంకా మన గిరి ప్రదక్షిణ ఒక 5 కిలోమీటర్స్ ఉంది. ఎంత లేదు అనుకున్న ఒక 1.5 hour 2 hours పడుతుంది అనుకుంటున్నా. ఫుల్ ఎండ కూడా స్టార్ట్ అయిపోయింది. మ్యాక్సిమం టైం అయితే 10 అవుతుంది. ఇంకేం లేదు. ఛాయ్ తాగి వెళ్ళేసినాం. అందరికి ఆకలి అవుతుంది అంటారు, కొందరు ఏమో కాలు కలుస్తున్నాయి అని అంటారు. చూద్దాం. ఇంకా 2 kilometers 5 kilometers ఉందిగా, ఎలా అవుతుందో చూద్దాం. సరేనా? తమిళనాడు వ్యూ చూడండి ఒకసారి ఎలా అవుతుందో. అరుణాచలం గుట్ట మీద మొత్తం దేవుడిని అక్కడనే ఉంటుందని నమ్ముతారు. ఇక్కడ వ్యూ చూడతారు తమిళనాడుది. కమాన్ ఎలా ఉందో. గాయస్ మీ గర్భగుడి దర్శనం కూడా చేసుకొని బయటికి వెళ్ళాము. లోపల ఫోన్స్ అలా ఉంటుంది కాబట్టి ఇలాంటి వీడియోస్ కూడా తీయలేదు. హలో గైస్, మేమైతే ఇప్పుడు తిరుపతి కూడా రీచ్ అయినాం. తిరుపతి మెట్ల కాడ మెట్లు ఎక్కుతున్నాం. చూడండి ఒకసారి పబ్లిక్ ఎలా ఉన్నారో తిరుపతిలో కూడా. గైస్ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి మెట్లు ఎక్కుతుంటే అందరు కొబ్బరికాయలు కొడతారు కదా. ఇక్కడ చూసేయండి అందరు కొబ్బరికాయలు కొడుతూ ఒకే పైనకి వెళ్తారు. చూడండి మీరే. అందరు దీపాలు ముట్టించుకుంటూ కొబ్బరికాయలు పెట్టుకుంటే పైనకి వెళ్తారు. ఎంతమంది కొబ్బరికాయలు పెడుతున్నారు. ఇక్కడ పబ్లిక్ కూడా చాలా ఉన్నారు. మెట్ల పైన మేము మెట్ల పైన నడుచుకుంటూ వెళ్తున్నాము. చూడండి 3500 మెట్లు ఉంటాయి ఇక్కడ. ఫుల్ వీడియో చూపిస్తాం. మెట్లు ఎలా ఎక్కుతారు, అందరూ ఎలా ఉంటుంది పైన. తిరుమలలో కూడా 7 కొండలు, వేంకట ఈశ్వరుడు స్వామి. మేము ప్రజెంట్ అయితే 800 మెట్స్ ఇక్కడ అవుతున్నాం. 3500గా. ఇప్పుడు నాన్ స్టాప్గా 1500 వరకు ఎక్కేసాం.
చూడండి పబ్లిక్ కూడా ఎక్కుతున్నారు, చాలా మంది కూర్చుంటున్నారు కాళ్ళు గుంజుతున్నాయి అని 800 మెట్లకి. చూసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా జింకలు కూడా కనబడుతున్నాయి మనం మెట్లు ఎక్కుతుంటే. చాలా జింకలు అయితే ఇస్తున్నాయి ఇక్కడ చూడండి. చిన్న చిన్న పిల్లలు అన్నీ ఉన్నాయి. బిస్కెట్లు వేస్తున్నారు అందరూ. చూడండి బిస్కెట్ల గురించి ఇలా చూస్తున్నాయి అవన్నీ. గాయస్ మేమైతే ప్రజెంట్ 1000 మెట్టు కాడ అవుతున్నాం. ఛాలెంజ్ ఏంటంటే 1500 మెట్స్ కాడ దాకా ఎవరు ఆపకుండా ఎక్కాలి, ఇక్కడ కూర్చోకుండా ఎక్కాలని. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న ఛాలెంజ్ ఏంటంటే 1500 మెట్స్ కాడ దాకా ఎవరు ఆపకుండా ఎక్కాలి, ఇక్కడ కూర్చోకుండా ఎక్కాలని వెళ్తున్నాం. చూద్దాం అవుతుందా కదా. ఇంకా 500 మెట్స్ ఎక్కాలి నాన్ స్టాప్గా. అందరికి దమ్ వస్తుంది, అందరు కూర్చుంటున్నారు. చాలామంది పబ్లిక్ కూడా రెస్ట్ తీసుకుంటున్నారు. కానీ మన వాళ్ళు అయితే ఛాలెంజ్లోకి వెళ్ళిపోతున్నారు. 1500 మెట్స్ కాడ కూర్చున్నాము. అక్కడ దాకా అయితే వెళ్ళి చూద్దాం. వ్యూ పైన చూసుకోండి. ఇక్కడ కింద మొత్తం ఫారెస్ట్, అక్కడ ఏదో టౌన్ కూడా ఉంది. పబ్లిక్ కూడా చాలామంది ఉన్నారు, వెళ్ళిపోతున్నారు అందరూ ఎవరు ఆపకుండా. వాళ్ళు ఛాలెంజ్ అని చెప్పి 1300 కానీ ఎక్కడో కొడుతుంది సీనా స్టాప్ అయిపోయినారు. చూడండి ఇంకా 1300 కానీ 1500 అని చెప్పి ఈయన కూర్చున్నారు. చూడండి ఇంకా స్టెప్స్ ఎలా చూడండి ఒక్కసారి మీరే, స్ట్రేట్ ఉన్నాయి. గోవిందా గైస్ చూస్తున్నారు కదా 1500 ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేసాం. నాన్ స్టాప్ వచ్చేసాం. అనిపిస్తుంది కదా 1500. మా వాళ్ళు అయితే చూస్తున్నారు కింద నాన్ స్టాప్ వాకి లేక 800 కాడికి 1200 కాడనే. కానీ మేము మాత్రం 1500 దాకా చూసినాం. చూసేసుకోండి. మ్యాక్సిమం అయితే ఒక 1700 మెట్ల కాడ అవుతున్నాం. నాన్ స్టాప్ వచ్చేస్తున్నాం ఇక్కడ కూర్చోకుండా. చూడండి ఎవరితోనే అయితే లేదు, మొత్తం స్వెట్ వచ్చేస్తుంది అందరికి. ఫుల్ కాలు గుంజుతున్నాయి అందరూ అంటున్నారు. చాలామంది మా వాళ్ళు కూర్చున్నారు. ఒక 3 to 4 మెంబర్స్ అయితే ఎక్కిస్తున్నారు నాన్ స్టాప్గా. చూడండి గోవిందా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా గోవిందా. ఒకసారి వ్యూ పైన చూడండి. గుట్ట మీద మ్యాక్సిమం 1600-1700 మెట్స్ కాడ నుంచి కిందికి అయితే హైలైట్ వ్యూ అవుతుంది. చూసుకోండి మీరు ఒకసారి. ఏం తెలిసేపటి ఎక్కుతా. గైస్ మేమైతే ఒక ఛాలెంజ్ తీసుకోబోతున్నాం. ఇక్కడ 2100 మెట్టు కాడ అవుతున్నాం. చూడండి మీరే బ్యాక్లో 2100. ఆడికెళ్ళి అయితే 45 మినిట్స్లో ఛాలెంజ్ అన్ని మెట్లు కంప్లీట్ చేయడానికి అవుతున్నాం. టైం కూడా చూసుకోండి 8 లెవెల్ అవుతుంది. 45 మినిట్స్లో చేసామా చేయమా చూద్దాం. 2001 మెట్టు కాడ నుంచి పైకి ఎక్కుతున్నాం. చేద్దామంటారా? అవుతా. ఎందుకంటే ఏడుకొండల వెంకటేశ్వర స్వామి కాబట్టి అవుతా అని అనుకుంటున్నా నమ్మకంతో. చూద్దాం అవుతా కాదు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. గైస్ మనం తిరుపతి మెట్లు ఎక్కుతుంటే మధ్యలో అంజనాయుడు కనిపిస్తాడు కదా, అక్కడికైతే వచ్చేసినాం. చూడండి జై శ్రీరామ్. చూస్తున్నారు కదా ఇంకా అంజనాయుడు. ఇక్కడ దాకా అయితే వచ్చేసినాం మ్యాక్స్. ఇక్కడ చూడండి ఇక్కడ కూడా చాలా పబ్లిక్ అవుతున్నారు బ్యాక్ సైడ్. టైం వచ్చేసి మ్యాక్సిమం ఎంత అవుతుంది గైస్. మనమైతే ఛాలెంజ్ కంప్లీట్ చేయలేకపోయినాం. ఎందుకంటే ఇక్కడ ప్లేన్ వాక్ ఏరియా మొత్తం మనం చూసుకున్నట్టయితే
ఒక 1 అవర్ వాక్ చేసి మ్యాక్సిమం ఒక 150 స్టెప్స్ ఎక్కినాం. ఇక్కడ చూసుకున్నట్టయితే టైం కూడా చూడండి 8:59 అవుతుంది. ఎక్కలేకపోయినాం. చాలా వాక్ ఏరియా ఉంది. చూసుకోండి బ్యాక్ కెమెరా చూసుకున్నారు. ఎక్కడైనా స్టెప్స్ కనిపిస్తున్నాయి మీకు? మొత్తం వాక్ ఏరియానే ఉంది ఇక్కడ. చూడండి మీరే, మొత్తం వాక్ ఏరియానే. ఇలా ఒక 150 మినిట్స్ స్టెప్స్ ఎక్కినాం ఒక 1 అవర్లో. ఇలా ఎక్కలేకపోతున్నాం ఇక్కడైతే. ఇంకా చూద్దాం ఇంకెన్ని అవర్స్లో ఎక్కుతామో, ఎంత టైం పడుతుందో కూడా చెప్తాను మీకు. టైం అప్డేట్ కూడా ఇస్తాను. గాయస్ ఒక్కసారి వ్యూ చూడండి ఎలా ఉందో. మొత్తం నేచర్తోనే మస్తు ఉంది తిరుమల కొండలో. చూడండి అక్కడ ట్రీస్ కూడా ఎలా ఉన్నాయి మొత్తం. ఈ నేచర్ మన సైడ్ కూడా ఉండదు అసలు కూడా. ఒకసారి వైబ్ చూడండి. మొత్తం మోకాల మీద ఎక్కుతారు స్టెప్స్. ఇక్కడ 500 చేంజ్ ఉంటాయి. 500 చేంజ్ కాక మోకాల మీద ఎక్కుతారు. చాలా మంది మోకాల మీద ఎక్కుతారు ఇక్కడ. ఈ మోకాల స్టెప్స్ అని ఒక 600 దాకా ఉంటాయి. ఇది ఒక 7 కొండల వెంకటేశ్వర స్వామి 7వ గుట్ట అన్నమాట ఇది. అందుకే స్పెషల్గా ఈ స్టెప్స్ అయితే ఎక్కుతారు. గైస్ మేమైతే స్టెప్స్ నుంచి వచ్చేసి దర్శనం చేసుకొని మంచిగా దర్శనం చేసుకొని ఇక్కడ వెళ్తున్నాం. తానం కూడా చేసుకొని ఇప్పుడు దర్శనానికి అయితే వెళ్తున్నాం. చూద్దాం దర్శనం ఎంత టైం పడుతుందో కూడా. లోపల తిరుమలలోకి అయితే వచ్చేసినాం. గైస్ మేమైతే ఫ్రీ దర్శనానికి అయితే వెళ్తున్నాం. క్యూలో ఫోన్స్ మధ్యలో తీసుకుంటారంట. క్యూ దర్శనానికి వెళ్తున్నాం. ఎంత టైం పడుతుండదో వచ్చాము. మ్యాక్సిమం అయితే 10 అవర్స్ అని చెప్తున్నారు. చూద్దాం ఎన్ని అవర్స్ పడుతుందో. మేమైతే లోపలికి వచ్చేసినాం. ఫోన్స్ ఇక్కడ ఇవ్వాలంట వీళ్ళు అంటున్నారు. ఫోన్స్ ఇవ్వని ఇక్కడ చూడండి ఫోన్స్ తీసుకుంటున్నారు. లగేజెస్ అన్నీ టోకన్స్ కూడా ఇక్కడనే ఇష్యూ చేస్తున్నారు అందరికీ. లోపలికి అయితే వచ్చేసినాము. ఇక్కడ ఫోన్స్ ఇచ్చి దర్శనానికి అయితే వెళ్ళిపోవాలి. ఫోన్స్ అయితే ఇచ్చేస్తున్నారు మా వాళ్ళందరూ. నేను కూడా ఇచ్చేయాలి. ఇంకా లోపల మనం తీసుకొని అవైలబుల్గా లేదు. దర్శనం అయిపోయినాక మీకు వీడియో అయితే రివీల్ చేసేసాం. గాయస్ నేనైతే దర్శనం చేసుకొని ఫైనల్ ఇక్కడికి గుడి దగ్గరికి అయితే వచ్చినాం. ఈసారి కానీ తిరుపతి ఏడుకొండల వెంకన్న స్వామి నా వెనకుండి ఈసారి కానీ నన్ను బతికించినాడా స్వామి. చాలా పెద్ద ఉన్నాయి. 12 అవర్స్ పట్టింది మాకు దర్శనానికి అయితే కంపార్ట్మెంట్లో. 12 అవర్స్లో అన్ని ఫుడ్ అకామిడేషన్ మొత్తం ఇచ్చేసారు. అన్నీ ఫ్రీగా మంచిగా ఉంది. ఇక్కడ దేవుని కూడా మంచిగా చూపించినారు. ఒక 5 to 7 seconds వరకు చూసుకున్నాము. చూస్తున్నారు కదా ఇంకా ఏడుకొండల వెంకటేశ్వరుడు. మంచిగా దర్శనం అయితే జరిగింది. మంచిగా మాకైతే లడ్డూలు కూడా తీసుకొని అందరం బయటికి వెళ్ళేసి ఫోన్స్ తీసుకొని అయితే బ్లాగ్ని అయితే కంప్లీట్ చేద్దామని అనుకుంటున్నాము. ఏడుకొండలవాడ వెంకటేశ్వర గోవింద గోవింద. నా వీడియో చూసిన వాళ్ళంతా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని ఫుల్ వీడియో చూడండి సరేనా. గాయస్ దర్శనం అయిపోగానే శ్రీశైలం బయటికి వెళ్ళగానే బంగారు తేరు అయితే గుంజుతున్నారు. ఇవాళనే ఫస్ట్ టైం అంట బంగారు తేరు గుంజడం. అది మా లక్ అనుకోవాలి అలా రావడానికి. శ్రీశైలంలో బంగారు తేరు చూస్తున్నా అసలు మామూలుగా లేదు. బంగారు తేరు అయితే అసలు చాలా అంటే చాలా బాగుంది. చాలా పబ్లిక్ కూడా ఉన్నారు. ప్రతి ఒక్క డ్యాన్సులు చేసుకుంటా బంగారు తేరుని అయితే ఇక్కడ ఊరేగింపు లేక శ్రీశైలం మొత్తం తిప్పుతారేమో మనకు తెలియదు. కానీ మనమైతే చూసినాం కాబట్టి పంతులు చాలామంది పబ్లిక్ అవుతున్నారు. బంగారు తేరు గుంజుతున్నారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే శివుని గుడి దగ్గర శివ ఎంట్రన్స్ దగ్గరనే ఆపినారు. పూజలు చేస్తున్నారు. గైస్ చూస్తున్నారు ఇక్కడ తేరు అయితే గుంజుతున్నారు. ఫస్ట్ టైం చూస్తున్నాం మనం శ్రీశైలంలో ఇలా గుంజడం అయితే. బంగారు తేరు అయితే గుంజుతున్నారు. చూడండి ఒకసారి.
కరెక్ట్ ఉంది ఇంకా చాలే ఇంకా Thank you.
అసలు క్రేజీ అంటే క్రేజీ ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవచ్చు. ఇలా మేము వచ్చినందుకు అసలు ఎలా అంటే అలా నమ్మలేనట్టుగా గుంజుతున్నారు. అసలు తేరు అయితే అంత బాగుందంటే అంత బాగుంది. చూస్తుంటేనే కళ్ళు చెదిరిపోయేలా ఉంది. తేరు కూడా బంగారంతో అలా ఒక్కరే స్పాన్సర్ చేశారంట ఆ తేరుని. అంటే వాళ్ళకి ఎంత లక్ ఉంటే ఆ తేరుని అయితే స్పాన్సర్ చేయాలి. బంగారు తేరు అంటే అది కొన్ని కోట్లల్లో ఉంటుంది ఆ బడ్జెట్. కానీ వాళ్ళకైతే ఎంతో లక్ ఉంది కాబట్టి తేరుని అయితే స్పాన్సర్ చేశారు. వాళ్ళు కూడా ఎంత లక్ ఉంది. శివయ్యను నమ్ముతున్నారు అంతగానం. ఇక్కడ శివయ్యను తలుచుకుంటే ఏవైనా జరుగుతాయి, మీకు ఏ పనులైనా. అలాంటి శ్రీశైలంలో ఇలా ఫస్ట్ టైం మేమైతే తేరును చూడడం. ఇంకెందుకు లేట్ చేస్తున్నారు, వీడియో మాత్రం కంప్లీట్ అయిపోయింది. నా వీడియోని చూసిన వాళ్ళు డూ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ ఫుల్ వీడియో.